హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మా బాబు 9th మంత్, మా బాబు కోసం నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను 6th మంత్ నుండి. చూసారు కదా, ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్ రైస్ కోసం నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. అదే కప్పులో ఫుల్గా తీసుకోలేదు నేను. 1 కప్పు పెసర్లు తీసుకుంటున్నాను. అదే కప్పుతో 1 కప్పు ఎర్ర కందిపప్పు అండి, పెసరపప్పు 1 కప్పు, ఉద్దిపప్పు 1 కప్పు అండి, మంచెనపప్పు 1 కప్పు కన్నా కొంచెం హాఫ్ కప్ వేసుకోండి, సరిపోతుంది. అది డైజెషన్ అవ్వదు పిల్లలకి. సో కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. పిల్లల డైజెషన్ కోసం నేను ఇక్కడ కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వామ్ తీసుకున్నానండి. గ్యాస్ అనేది ఫామ్ కాకుండా పిల్లలకి త్వరగా డైజెషన్ అవ్వడం కోసము. చూసారు కదా, మనకి హోమ్ మేడ్ సెర్లాక్ కావాల్సినవి నేను దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ తనిగా పొడి చేసుకుంటున్నానండి. అవి ఏమేమి తీసుకున్నాను చూద్దాము. ఇక్కడ నేను 6 రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అండి. ఇవి తనిగా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. ఈ రైస్, ఈ పప్పులు అనేవి తనిగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. సో ఫస్ట్ మనము ఈ పప్పులన్నిటిని బాగా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకుందాము. చూడండి, ఇవన్నీ ఒకే గిన్నెలో వేసుకొని నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం పప్పులు తనిగా వేసుకొని కూడా క్లీన్ చేసి పెట్టుకోవచ్చండి. నేను నార్మల్గా అయితే ఆ విధంగానే చేస్తాను. సో వీడియో కోసం నేను అన్ని పప్పులు ఒకేసారి క్లీన్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకుంటున్నాను. వీటిని మనం ఒక 4 టైమ్స్ అయినా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే పిల్లలకి డైజెషన్ అవ్వదండి. సో వీటిని ఒక 4 టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేసేసుకొని వీటిని మనము ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా మంచిదండి. సో నేను ఈ విధంగా మనము ఈ రైస్, ఈ పప్పులు మొత్తాన్ని బాగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏం లేకుండా తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. అందులోకి ఈ విధంగా మనం ఈ పప్పులు, ఈ రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసి ఈ విధంగా పల్చగా చేసుకున్నామంటే భిన్నం ఎండిపోతాయి. నేను ఇది 2 hours ఎండలో పెట్టి తీసుకొచ్చానండి. చూసారు కదా, మనకి ఈ రైస్ బాగా ఎండిపోయిందండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో మనము ఇప్పుడు ఎండలో సన్ రైజ్ చేసుకున్నాం కదండి, ఈ పప్పులు, రైస్ మొత్తాన్ని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి మొత్తం పప్పులు, రైస్ మొత్తం మనకి బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అంటే దీంట్లో ఉన్న తేమ పోయి కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి. మనకి ఈ విధంగా బాగా ఫ్రై కమ్మటి వాసన వస్తే సరిపోతుందండి. చూసారు కదా, మనకి సెర్లాక్కి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం మనము ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్కి పిల్లలకి ఆరోగ్యానికి మంచిదండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడానికి. నేను మా బాబుకి 5 years అండి, అయినా కూడా మా బాబుకి ఇప్పటికి కూడా పెడుతున్నాను నేను. చూసారు కదా, మనం ఫ్రై చేసిన దానికి మనం ఎండబెట్టుకున్న రైస్, పప్పులకి తేడా చూడండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన తీసి పెట్టేసుకుందాం. నేను పల్లీలు, ఇందులో ఉన్న పల్లీలు పక్కకు తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే పల్లీలు దాంట్లోనే వేస్తే ఫ్రై కావు కాబట్టి. సో ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో మిగిలిన రైస్ కూడా వేసేసుకొని పప్పులు అవన్నీ ఇంకొకసారి ఫ్రై చేసుకున్నాము. నేను ఇంతకుముందు హాఫ్ వేసుకున్నా, ఇప్పుడు హాఫ్ వేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, వాము 2 వేసేసుకుందామండి. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి కడాయి అనేది హీట్గా ఉంది. ఆ హీట్కే ఇవి ఫ్రై అయిపోతాయి. మరీ మనకి మాడాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. దీన్ని కూడా మనము దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసి బాగా చల్లార్చుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనము ఇక్కడ చూసారు కదా, నేను 6 రకాల ప్రోటీన్స్ తీసుకున్నాను, అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. సో వీటిని ఇప్పుడు మనము ఫస్ట్ వాల్నట్స్ తీసుకున్నాను. వీటిని మనము మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకున్న సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారు కదా, నెక్స్ట్ కాజు వేసుకున్నానండి. ఇది చాలా హెల్తీ అయిన పొడి అండి పిల్లలకి. సో నెక్స్ట్ బాదం పప్పు, ఇలాగే మనము డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని 1 by 1 ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పిస్తా అండి. చూసారు కదా, ఇది చాలా హెల్తీ పొడి అండి పిల్లలకి. పంకిన్ సీడ్స్ అండి, గుమ్మడికాయ గింజలు, వీటిని కూడా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ అండి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము.
చూసారు కదా! ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ పప్పులన్నిటిని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో మిక్సీ చేసేసుకున్నాము. చూసేసారు కదా! ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి డ్రై ఫ్రూట్స్ పొడి. ఇప్పుడు దీన్ని వేడి మీద ఉంటుంది కదా! ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని, ప్లేట్‌లో వేసేసుకొని కాసేపు చల్లార్చుదామండి. మీరు అలాగే వేడి మీద స్టోరేజ్ చేయొద్దండి. టేస్ట్ ఉండదు. సో, ఇప్పుడు కాసేపు మనం దీన్ని పక్కన పెట్టేద్దాము. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! బియ్యము, పప్పులు వీటినన్నిటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము. మిక్సీ జార్‌లో తీసుకొని ఇందులో గ్రైండ్ చేసేసుకున్నామండి వేసుకొని. నేను 9 మంత్స్ బేబీస్‌కైతే కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదండి. 6 మంత్స్ బేబీస్‌కైతే మీరు దీన్ని కొంచెం చల్లించుకోండి సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా మనకి పిండొస్తుంది. చూసారా? మనకి సెర్లాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా చల్లార్చే పెట్టేసుకుందాము. చల్లార్చిన తర్వాత స్టోరేజ్ చేసుకుందాం. నేను ఇక్కడ గాజు సీసాల్లో స్టోరేజ్ చేసుకున్నానండి. చూసారు కదా! నేను డ్రై ఫ్రూట్స్ పొడి తనిగా పెట్టుకున్నాను. సెర్లాక్ తనిగా పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ సెర్లాకు రెడీ చేసి పెట్టేసుకున్నానండి. 3 స్పూన్ల సెర్లాకు, 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ పొడి అండి. చూడండి మనకి ఇంత క్వాంటిటీ వచ్చింది. 9థ్ మంత్ బేబీకి ఈ క్వాంటిటీ సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది.